ఈరోజు కథ ఉంటా నీ జతగా పార్ట్ 17 రచించిన వారు రమ్య గారు. ఇక కథలోకి వెళితే వాళ్ళిద్దరూ ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటే అక్కడ గెస్ట్ హౌస్ లోపల క్రిస్టోఫర్ ఎదురుగా యాటిట్యూడ్గా కూర్చొని ఉంటాడు రణధీర్. సింగిల్ సోఫాలో సింగంలా ఉన్న అతన్ని చూస్తూ షివర్ కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు క్రిస్టోఫర్ తోకలు. వెనకున్న 10 మందిని కాకుండా ఎదురుగా ఉన్న అతన్నే షార్ప్గా చూస్తుంటాడు రణధీర్. రణధీర్ సీరియస్ యాటిట్యూడ్ని ఓ నిమిషం పాటు తేరిపారా చూసి, నా ప్లేస్కి ఎటువంటి సెక్యూరిటీ లేకుండా వచ్చి తప్పు చేసావు మిస్టర్ రాణా, ఇక్కడి నుండి ప్రాణాలతో వెళ్ళలేవు వంకరగా నవ్వుతూ అంటాడు క్రిస్టోఫర్. ఆ ప్రాణం నా ప్రాణమా నీ ప్రాణమా క్రిస్ట్? సైడ్ స్మైల్తో కూల్గా అడుగుతాడు రణధీర్. ఇది నా సామ్రాజ్యం రాణా, నీ సామ్రాజ్యాన్ని ఆక్రమించడానికి వచ్చిన నీయంతని నేను. యు నో వాట్, నీ రాజ్యంలో నీకే చోటు లేకుండా చేసే క్రూయల్ డిక్టేటర్ని. ఏంటి బెదిరిస్తున్నావా? నో, జస్ట్ నీ డెత్కి వార్నింగ్ బెల్స్ మోగిస్తున్నా. నేనెవరో తెలుసా నీకు? గోవాలో డ్రగ్స్కి అడ్డావి, ఇండియన్స్తో పాటు ఫారినర్స్ని కూడా నీ దగ్గరున్న పవర్ఫుల్ మత్తు పదార్థాలకి బానిస చేసి ఆడవాళ్లతో బిజినెస్ నడుపుతున్న కుక్కవి. అక్కడి గవర్నమెంట్ని కీలుబొమ్మని చేసి ఆడిస్తున్నాననుకుంటున్న మైండ్లెస్ స్టూపిడ్వి. ఇప్పుడు చైనాతో డీల్ మాట్లాడుకోవడానికి మేఘాలయ వచ్చావు. వచ్చినవాడు ఎక్కడే ఉండిపోతావో లేక పైకి పోతావో నీ ఇష్టం. రాణా కోపంతో గట్టుగా అరుస్తాడు. రణధీర్ సూర్యదేవ్ వర్మ బేస్వాసితో బదులిస్తాడు. వెంటనే తన కోటి నుండి గన్ తీసి రణధీర్కి గురిపెడతాడు క్రిస్టోఫర్. ఈ గెస్ట్ హౌస్ నుండి నీ శవం కూడా బయటికి వెళ్లకుండా చేస్తాను, సేఫ్టీ క్యాచ్ రిలీజ్ చేస్తూ పొగరుగా అంటాడు. అతని పొగరికి రణధీర్ ఒంట్లో బ్లడ్ బాయిల్ అవుతుంటే గన్కి సైలెన్సర్ని ఫిక్స్ చేయి అంటాడు. ఏంటి గన్ సౌండ్ అంటే భయమా? వెటకరంగా అడుగుతాడు. నో, బయట నా వైఫ్ ఉంది, తనకి ఇలాంటి వైలెన్స్ అంటే ఇష్టం లేదు. ఇప్పుడు నేను నిన్ను షూట్ చేస్తే సౌండ్ తనకి వినిపిస్తుంది, అందుకే ఐ వాంట్ సైలెన్సర్. నువ్వు నన్ను కాదు, నేను నిన్ను షూట్ చేస్తా అంటూ కోపంగా కూర్చున్న చైర్ నుండి పైకి లేచి గన్ని రణధీర్ చెస్ట్కి గురిపెడతాడు క్రిస్టోఫర్. నన్ను చంపాలన్న థాట్ వచ్చిన క్షణమే చంపేయాలి, లేదంటే నేను ఆ ఛాన్స్ ఎముడికి కూడా ఇవ్వను. వితిన్ సెకండ్స్లో క్రిస్టోఫర్ గన్ రణధీర్ చేతిలోకి వచ్చేస్తుంది. అతను షాక్ నుండి తేరుకోకముందే 2 మోకాళ్లలో 2 బుల్లెట్స్ దించేసి మిగిలిన బుల్లెట్స్ని ఎయిర్లోకి షూట్ చేసి ఎంటీ గన్ పక్కన పడేస్తాడు రణధీర్. బుల్లెట్ గాయాల నుండి ఆగకుండా బ్లడ్, భరించలేని నొప్పి ఏకకాలంలో కలుగుతుంటే ఫ్లోర్ మీద పొర్లు దండాలు పెడతాడు క్రిస్టోఫర్. ఏది చూసుకొని పొగరు చూపించావో అదే నీ గోవా సామ్రాజ్యం భూస్థాపితమయ్యి ఇప్పటికీ 10 నిమిషాలయ్యింది. కానీ మ్యాటర్ నీ వరకు రాలేదంటే మేబీ నీ గ్యాంగ్లో ఒక్కడు కూడా బతికిలేడు. ఓసారి కన్ఫర్మ్ చేసుకో. టేబుల్ మీదున్న క్రిస్ట్ మొబైల్ని అతని మీదకి విసిరి సోఫా నుండి పైకి లేస్తాడు. బుల్లెట్స్ బాధ కంటే తన పవర్ గోవాలో పోయిందా అన్న బాధ ఎక్కువ ఉండడంతో తన చెంచగాళ్ళందరికీ వరుసపెట్టి కాల్ చేస్తాడు క్రిస్టోఫర్. ఏ ఒక్కడి మొబైల్ రింగ్ అవ్వడం కాదు కదా, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా స్విచ్ ఆఫ్ అని వస్తుంటే ఏం జరుగుంటుందో తెలియక రణధీర్ వైపు పిచ్చి చూపులు చూస్తాడు. అతని చూపులకి నవ్వుకుంటూ షిండే టర్న్ ఆన్ ద టీవీ అంటాడు యాటిట్యూడ్గా రణధీర్. టీవీ ఆన్ చేసి నేషనల్ న్యూస్ ఛానల్ పెట్టి సైడ్కి జరుగుతాడు షిండే. గోవా మాఫియా అధినేత క్రిస్టోఫర్ సామ్రాజ్య పునాదులని వేళ్లతో సహా పెకిలించిన అదృశ్య శక్తి. ఏకకాలంలో అతని అన్ని స్థావరాలపై దాడి చేసి ప్రమాదకర మాదక ద్రవ్యాలతో పాటుగా అతని అనుచరులని కూడా కాలగర్భంలో కలిపేసిన అగంతకులు. పరారీలో ఉన్న క్రిస్టోఫర్. ఈ వార్తలే అన్ని ఛానల్స్లో బ్రేకింగ్ న్యూస్గా మారతాయి. మాఫియాలోనే ఉండుంటే ఇంకొద్ది రోజులైనా హ్యాపీగా ఉండేవాడివి క్రిస్ట్. కానీ నా కంట్రోల్లో ఉన్న పోర్టు నుండి అమ్మాయిల్ని వేరే కంట్రీస్కి సప్లై చేయాలని చూసి నా కళ్ళల్లో పడ్డావు. అందుకే చావు కాకుండా జీవచావంలా ఉండమని నీ 2 కాళ్ళు పోయేలా చేశా. ఈ బాడీతోనే మేఘాలయలో బెగ్గర్గా మారి బతుకు. కాదు అన్నావంటే ఈసారి బుల్లెట్ నీ బ్రెయిన్ నుండి బయటకు వస్తుంది. టేక్ కేర్. పాన్ ప్యాకెట్ నుండి ఓ 100 నోట్ తీసి క్రిస్టోఫర్ మొహాన్ని విసిరి ఇంకా ఇక్కడే బొమ్మల్లా ఉన్న అతని అనుచరులు 10 మంది వైపు చూస్తాడు. మీకు ప్రాణం తీసేంత ధైర్యం లేదని నాకు తెలుసు, కానీ వీణ్ణి హాస్పిటల్లో పడేసి పనికొచ్చే పని చేసుకుని బతకండి.
ఇలా అడ్డదారిలో కాదు. ఏం చెప్పానో అర్థమైందా? అందరివైపు సీరియస్గా చూస్తూ సింహంలా గర్జిస్తాడు రణధీర్. జీసాబ్. అందరూ రాణాకి వంగి మరీ దండం పెట్టి క్రిస్టోఫర్ని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతారు. వాళ్ళలా వెళ్లడం, సావేరి పరిగెత్తుకుంటూ వచ్చి రణధీర్ని చుట్టుకుపోవడం ఒకేసారి జరుగుతాయి. రణధీర్ చూపుకి షిండే సైలెంట్గా అక్కడి నుండి తప్పుకుంటే నాయక్ మాత్రం అస్సలు ఆగలేదు. సార్ అంటూ స్మైల్ ఇచ్చి పక్కకు వెళ్తాడు. సావేరిని ఇంకా గట్టిగా హత్తుకుంటూ ఏమైంది స్వీటీ అంటాడు మార్దవంగా. మీకేం కాలేదు కదా సూర్య? కన్నీళ్లు చెంపల మీదకి జారుతుంటే అతని షర్ట్ తడిపేస్తూ అడుగుతుంది. నాకేమవుతుంది సావి, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఓకే. మొహాన్ని దోసిల్లోకి తీసుకొని కన్నీళ్లు తుడిచి కనురెప్పల మీద కిస్ చేస్తాడు. మరి ఆ గన్ సౌండ్స్? కొంచెం మనం టైం ట్రావెల్లోకి వెనక్కి వెళ్దాం. నాయక్తో మహల్ గురించి మాట్లాడుతూ గెస్ట్ హౌస్కి దూరంగా వెళ్ళిపోతుంది సావేరి. ఇది ఇద్దరి మాటల్లో మహల్ గురించి, మహల్లో మనుషుల వ్యక్తిత్వాల గురించి మాటలు దొర్లుతుంటే రణధీర్ గురించి తెలుసుకోవడానికి ప్రశ్నలు వేస్తుంటుంది. మీ సార్ ఫస్ట్ నుండి ఇలా డీల్స్ చేసేవారా నాయక్ గారు? డీల్, సెటిల్మెంట్ కాదు మేడం, జస్ట్ ఒక వార్నింగ్ ఇది. ఇంకోసారి రాణా సార్కి ఎదురుగా రావడానికి కల్లో కూడా డేర్ చేయకుండా చేసే స్వీట్ వార్నింగ్. అదేంటి, బిజినెస్ అంటే పోటీ ఉంటుంది కదా. హెల్దీ కాంపిటీషన్ అయితే రాణా సార్ ఎంజాయ్ చేస్తారు. అలా కాకుండా బ్యాక్డోర్ క్యాట్స్ అయితే ఏం చేయాలో అదే చేస్తారు. ఇలాంటి వార్నింగ్ బాగా అలవాటా? సార్ అలా ఉండబట్టే ఆర్ఎస్ ఇండస్ట్రీస్ ఆసియాలో నెంబర్ 1 పొజిషన్లో, ఆల్ ఓవర్ వరల్డ్లో టాప్ 5లో ఉంది. మరి సార్ వాళ్ళ డాడ్ రాణా సార్లా కాదా? నో మేడం, అచ్యుత్ సార్ చాలా కామ్ అండ్ సాఫ్ట్ టైప్. రాణా సార్ టోటలీ డిఫరెంట్ ఇన్ బిజినెస్ ఇష్యూస్. హో, ఇలా కోపంగా వార్నింగ్స్ ఇస్తే సార్కి థ్రెటనింగ్ ఎక్కువ అవుద్ది కదా. నో టెన్షన్ మ్యామ్, సార్ని టచ్ కూడా చేయలేరు ఎవ్వరు. ఇంకేదో క్వశ్చన్ అడగబోయేసరికి గెస్ట్ హౌస్ నుండి ఆగకుండా బుల్లెట్ సౌండ్స్ వినిపించడంతో ఓ నిమిషం ఫ్రీజ్ అయిపోతుంది సావేరి. 2వ నిమిషంలో తేరుకొని రణధీర్ కోసం పరిగెడుతుంటే సార్కేం కాదు, మీరు వెళ్ళకండి మ్యామ్ అంటూ అడ్డుకోవడానికి చూస్తాడు నాయక్. అతని నుండి ఎలాగోలా తప్పించుకొని గెస్ట్ హౌస్లోకి పరిగెత్తుకుంటూ వచ్చేసరికి పట్టిన 12 నిమిషాల్లో మొత్తమంతా పూర్తయిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్లోకి వచ్చేద్దాం. మరి ఆ గన్ సౌండ్స్? వాణ్ణి సైలెన్సర్ పెట్టారా నా వైఫ్ సౌండ్కి కంగారు పడొద్దని చెప్పా. ఈడియట్, వినలేదు. సూర్య, ఇట్స్ సీరియస్. అతన్ని విదిలించుకొని కోపంగా దూరం జరుగుతుంది సావేరి. జస్ట్ వార్నింగ్ డోస్ కొంచెం ఎక్కువైంది సావి, అంతే. వాణ్ణి నేను చంపలేదు కూడా. ఎక్కడ షూట్ చేశారు? 2 కాళ్ళ మీద. అతను మళ్ళీ నడవగలడా? నో. అలా ఎందుకు చేశారు సూర్య? తను 16 సంవత్సరాల పిల్లలకి మత్తు పదార్థాలిచ్చి బిజినెస్ రన్ చేస్తున్నాడు సావి. చిన్నగా నచ్చజెప్పి వదిలేయమంటావా? రణధీర్ని గట్టిగా హగ్ చేసుకొని, పాపం కదా, చంపేయాల్సింది వాణ్ణి. ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలిసి లోలోన లావాలా ఎగిసిపడుతుంది సావేరి. చంపేస్తే ఒకసారే పోతాడు, ఇప్పుడు జీవితాంతం కాళ్ళు లేకుండా చస్తూ బతుకుతాడు. మొహాన్ని పైకెత్తి రణధీర్ పెదవులకి తన పెదవుల్ని అంటిస్తుంది సావేరి. 10 నిమిషాల తరువాత అతని నుండి పెదవులు విడిపించుకుంటూ, వైలెన్స్ తగ్గితే ఇక్కడి నుండి వెళ్ళిపోదాం, రణధీర్ కోట్ బటన్ విప్పేస్తూ అడుగుతుంది. వెళ్దాం సావి. తనకు అనుకూలంగా మారిపోతున్న ఆమె క్యారెక్టర్కి నవ్వుకుంటూ అడుగు ముందుకేస్తాడు. అతని అడుగులో అడుగు వేస్తూ వెళ్ళి కారులో కూర్చుంటుంది సావేరి. డైరెక్ట్గా కాటేజ్కి రీచ్ అయ్యి డోంట్ డిస్టర్బ్ సైన్ పెట్టేసి కోట్ తీసి పక్కనేసి సావేరి కౌగిలిలో బంధేస్తాడు రణధీర్. అతని నడుమును చుట్టుకున్న ఆమె చేతులకి ఇంకొంచెం పట్టు బిగిస్తూ, ఇష్టం ప్రేమగా కూడా మారినట్టే ఉంది, నువ్వేంటి ఇంకా చెప్పట్లేదు? చిన్నపిల్లాడిలా అడుగుతాడు. ప్రేమ అయిందని ఎవరు చెప్పారు? అది ఇష్టమే. ప్రేమ ఉండే కదా గన్ సౌండ్కి పరిగెత్తుకుంటూ వచ్చేసావు. నీ గురించి కూడా ఆలోచించుకోలేదు నువ్వు. నా గురించి ఆలోచించడానికి మీరున్నారుగా, అందుకే నేను మీ గురించి ఆలోచించాను. సావేరి నెక్ మీద గట్టిగా కొరికేస్తాడు రణధీర్. అతని నడుము గిల్లేస్తూ చిన్నగా అంటుంది సావేరి. నువ్వు నన్ను చేస్తున్న ఈ స్వీట్ టార్చర్కి చిన్నగా ఎక్కడుంటుంది? బామ్మతో మాట్లాడేస్తాను సావి. 50వ రోజు మాట్లాడండి. అబ్బా దెయ్యం. ఆ దెయ్యమే మీకు దేవతలా కనిపిస్తున్నట్టుంది. అన్ని విషయాల్లో దేవతనే. ఒక పెళ్ళంటే మాత్రం ఏదో వినకూడని మాటేదో విన్నట్టు నో అనేస్తావు. అలానే అనుకోండి. ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా నీకు? మీకింకా 25 ఇయర్స్నే కదా, అంత తొందరేంటి?
నువ్వు నా లైఫ్లో లేకుంటే ఇంకో 4 years టైం పట్టేది. నిన్ను చూశాక ఆగాలని లేదు, అందుకే నేనే ఆపుతున్నా. పోనీ లివింగ్ రిలేషన్షిప్లో ఉందామా? పోండి. రణధీర్ని కోపంగా నెట్టేసి బాల్కనీలోకి వెళ్ళిపోతుంది సావేరి. అదిప్పుడు కామన్ కదా, దానికి కూడా కోపమేనా? వెనకనే వెళ్ళి నిలబడి అడుగుతాడు. అందరికీ కామనేమో, నేను ఆ అందరిలో లేను. మీరు కూడా వాళ్ళలో లేకుంటేనే బాగుంటుంది. నువ్వు లేనప్పుడు నేనొక్కడిని ఏం చేయాలుండి? ఏమో నాకేం తెలుసు, వేరే ఎవరితో అయినా. నీకు కిస్ కావాలంటే డైరెక్ట్గా అడుగు. నాకు కోపం తెప్పించేలా మాట్లాడి ఇలా లిప్స్ మొత్తం బైట్స్ పెట్టించుకోకు. మొహాన్ని నల్లగా పెట్టి ఇంకోవైపు తిరుగుతుంది సావేరి. ఇలా నన్ను మాటలతో చేతలతో రెచ్చగొడుతుంటే నా ప్రామిస్ నేనే బ్రేక్ చేస్తా సావి. ఇంకో 10 minutesలో లంచ్ చేసుకుని సైట్ సీయింగ్కి వెళ్దాం, రెడీగా ఉండు. బాల్కనీ నుండి రూమ్లోకి వెళ్ళి ఫార్మల్స్ విప్పేసి జీన్స్ ఇంకా క్యాజువల్ షర్ట్లో రెడీ అవుతాడు రణధీర్. సావేరి జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని హెయిర్ సెట్ చేసుకుని ఘాటుపడ్డ పెదవికి లిప్ బామ్ అద్దుకొని కామ్గా బెడ్ మీదకి కూర్చుంటుంది. అలిగారా సావేరి మేడం? లేదు రానా సార్. రానా అనొద్దంటే అదే అంటావేంటి? కోపంగా బెడ్ నుండి లాగి వాల్కి లాక్ చేస్తాడు. లవర్ బాయ్ సూర్య కంటే రానానే నాకెక్కువ నచ్చేస్తున్నాడు. వాట్? ఎస్ మిస్టర్ సూర్యదేవ్, మీకు నేను తప్ప ఇంకేం లోకం పట్టట్లేదు. అదే రణధీర్ అయితే తన గురించి కాకుండా పక్కనోళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నాడు. సో నేను సూర్య కంటే ముందు రానాతో లవ్లో పడిపోతానేమో అని డౌట్గా ఉంది. సీరియస్గా చెప్పవే, నీకు సూర్య నచ్చాడా రానా నచ్చాడా? రానా నా దగ్గర సూర్యలా మారడం నచ్చింది. బొగ్గకు ముద్దు పెట్టి మరీ చెప్తుంది సావేరి. అంటే క్లియర్గా చెప్పు. సూర్యలో స్వీట్నెస్ నచ్చింది, రానాలో హాట్నెస్ నచ్చింది. నాతో లవర్ బాయ్లా, మిగతా వాళ్లతో హెల్ బాయ్లా. రొమాన్స్లో తమరు మాస్టర్, వైలెన్స్లో రానా గ్రాండ్ మాస్టర్. నాకొక్కదానికే సూర్యలా, మిగతా అందరికీ రణధీర్లా. మీ క్యారెక్టర్ మౌల్ట్ అవ్వటం చాలా క్యూట్. సూర్యని చూస్తే నా కోసమన్న ఫీలింగ్, రానాని చూస్తే రెస్పెక్ట్తో కూడిన అడ్మైరింగ్. నాకిద్దరూ నచ్చారు. నాకు మాత్రం ఈ సావేరి నా దేవిరి అవ్వడం నచ్చుతుంది. త్వరగా అయిపోవే. డే టైం రానాని చూడొచ్చు, నైట్ టైం సూర్యని చూడొచ్చు. సూర్యని తట్టుకోవడం నా వల్ల అవుతుందా? రణధీర్ షర్ట్ బటన్ రిమూవ్ చేస్తూ అడుగుతుంది సావేరి. సూర్య స్వీట్ అన్నావు? లవ్లో స్వీట్నే, కానీ రొమాన్స్లో కాదు కదా. నేను ప్రేమించట్లేదంటేనే నిమిషం వదలట్లేదు. మరి ప్రేమిస్తున్నానని చెప్పాక పెళ్ళయ్యాక క్షణమైనా నాకు ఊపిరి తీసుకునే గ్యాప్ ఉంటుందా? ఇలా చూస్తే మెల్ట్ అయిపోతాననుకుంటున్నారా? నువ్వు మెల్ట్ అవ్వడానికి చాక్లెట్నో ఐస్ క్రీమ్నో కాదు కదా, ఐరన్ స్టాచ్యూవి. అవునా? ఇన్ని రోజులు నా లిప్స్ అలా లీక్ చేస్తుంటే చాక్లెట్ అనే అనుకున్నా. అంటే విగ్రహానికి కిస్ చేస్తున్నారా? సావి చెప్పండి సూర్యదేవ్. ఉడికించకే. ఇంత పిచ్చిగా ప్రేమిస్తూ మళ్ళీ ఆ ప్రేమని పక్కనే పెట్టుకొని ఉంటూ నాలా ఎవరన్నా దూరంగా ఉంటారా? దూరం ఎక్కడ ఉంది చూపించండి. గ్యాప్ లేకుండా అంటుకొని ఉన్న ఇద్దరి దేహాలని చూపిస్తూ అడుగుతుంది. నీకు తెలుసా మనం ఎలా కలిసామో? ఐడియా ఉందా? నువ్వు సరిగా స్పృహలో లేవు కదా. పూర్తిగా గుర్తులేదు, కేవలం కొంచెం కొంచెం నాకు స్ట్రైక్ అవుతుంటుంది. అసలేం జరిగింది సూర్య? చెప్తే మళ్ళీ నా మీద కోపం అసహ్యం తెచ్చుకో కదా. లేదు, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. మీరు కావాలని చేయలేదు. నేను నార్మల్ అయితే ఏం జరిగిందో చెప్తాను అన్నారు. ఇప్పుడు నేను నార్మల్గానే ఉన్నాను. చెప్పండి సూర్య, ఏం జరిగిందో చెప్తాను. నువ్వు కంట్రోల్ చేసుకో, ఎమోషనల్ అవ్వకు సావి. ఓకేనా? సూర్య. ఇప్పుడు మనం ఆ రోజు ఏం జరిగిందో చూద్దాం. ఎగ్జాక్ట్గా ఇష్యూ జరిగిన ముందు రోజు అచ్యుత్ దేవ్ గారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని తెలియడంతో వెంటనే ఆస్ట్రేలియా నుండి ఇండియాలో ల్యాండ్ అవుతాడు రణధీర్. అభి వెంటనే రియాక్ట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ చేసి స్పెషలిస్ట్తో ట్రీట్మెంట్ ఇప్పించడంతో అచ్యుత్ గారు డేంజర్ నుండి బయటపడి ఐసీయూలో ఉంటారు. చిన్నప్పటి నుండి తల్లి కంటే తండ్రితోనే ఎక్కువ అటాచ్మెంట్ ఉన్న రణధీర్కి ఆయన ఆరోగ్యం గురించి కంగారు ఎక్కువ అవుతుంటే ఏం కాలేదు, అంతా ఓకే అంటూ ధైర్యం చెప్తాడు అభిరామ్. తర్వాత రోజున రణధీర్ని సీఈఓ, అభిని మేనేజింగ్ డైరెక్టర్గా అపాయింట్మెంట్ చేస్తూ ఆ సెరమనీని సింపుల్గా చేసేస్తారు అచ్యుత్ దేవ్ తండ్రి గారైన ప్రతాప్ గారు. రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నాక ఈవినింగ్ హాస్పిటల్లో అచ్యుత్ గారిని చూసి కలిసి ఇంటికి వస్తారు బాబామరుదులు. మేడ్కి చెప్పి కొడుకు అల్లుడికి జ్యూస్ తెప్పించి అన్నతో అమరపాలికి రణధీర్కి పెళ్లి మంతనాలు చేయడానికి వెళ్తారు విశారద గారు. ఖాళీ గ్లాస్ టేబుల్ మీద పెట్టేసి టైట్గా ఉంది, ఫ్రెష్ అయ్యేసి వస్తాను అభి అంటూ
తన రూమ్కి వెళ్తాడు రానా. ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుకుంటూ గార్డెన్లోకి వెళ్తాడు అభి. అవతలి వాళ్ళు చెప్పేది వినే కొద్దీ అన్ని రకాల ఎమోషన్స్ చుట్టుముడుతుంటే ఫ్రెష్ అయిన రణధీర్ని తీసుకుని తమ హోటల్కి వెళ్తాడు. ఏంట్రా ఇక్కడ తీసుకొచ్చావు? అర్జెంటుగా మాట్లాడాలని చెప్పి హోటల్కి ఎందుకు తీసుకొచ్చాడో అర్థమవక అడుగుతాడు రణధీర్. కొంచెం వెయిట్ చేయి, ఎందుకు తీసుకొచ్చానో తెలుస్తుంది. ఈలోగా ఈ డ్రింక్ తీసుకో అంటూ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ అందిస్తాడు అభిరామ్. ఎక్కువ జ్యూసెస్ తాగి అలవాటున్న రణధీర్ ఆ గ్లాస్ కూడా ఖాళీ చేసేస్తాడు. క్యాజువల్ టాక్ మాట్లాడుకుంటున్న టైంలో అరగంట గడిచేసరికి రణధీర్ బాడీలో వెచ్చని ఆవిర్లు వస్తూ తల మొత్తం బరువుగా మారిపోవడం మొదలెడుతుంది. ఒంట్లో రక్తమంతా సలసలా కాగుతూ ఏదో కావాలన్న కోరికతో కలుగుతుంటే తలని 2 చేతుల్లో పట్టుకొని, అభి నాకేదోగా ఉంది, మహల్కి వెళ్ళిపోదాం అంటూ సోఫా నుండి పైకి లేస్తాడు. ఏమైంది రానా, బాగానే ఉన్నావుగా? అతన్ని తిరిగి కూర్చోబెడుతూ అడుగుతాడు. నో అభి, నా బాడీ నా కంట్రోల్లో ఉండట్లేదు. అంటే జర్నీ, మావయ్య, ఆఫీస్ విషయాల్లో టైర్డ్ అయ్యావేమో లైట్. ఇది టైర్డ్నెస్ కాదు, నాకు సెక్షువల్ ఫీలింగ్స్ వస్తున్నాయి అభి. కంట్రోల్ అవ్వట్లేదు, నాకు లోన్లీనెస్ కావాలి. ఫీలింగ్స్ వస్తే కంట్రోల్ చేసుకోవడం కాదు రానా చేయాల్సింది, తగ్గించుకోవాలి. చిన్న స్మైల్తో అంటాడు అభిరామ్. వాట్ డూ యూ మీన్? డీప్ బ్రీత్ తీస్తూ అడుగుతాడు. నీ ఫీలింగ్స్ తగ్గించుకోవడానికి నీకు అమ్మాయి కావాలంటున్నా కూల్గా చెప్తాడు. చెత్తగా వాగావంటే చంపేస్తా నిన్ను. నన్ను మహల్కి తీసుకెళ్ళు, కోపంగా అరుస్తాడు రణధీర్. నీ బ్లడ్ ప్రెషర్ పెరిగితే నీ ఒంట్లో ఉన్న డ్రగ్స్ పవర్ పెరిగి నీకింకా ఎక్కువ మూడు వస్తుంది. సో ఆవేశపడకు రానా. డ్రగ్స్ ఏంట్రా? నువ్వు తాగిన జ్యూస్లో ఎరెక్షన్ అమాంతం పెంచేసే డ్రగ్ కలిపాను. దాని ఎఫెక్టే నీ బాడీలో ఇంత సడన్ చేంజ్ అండ్ ఫీలింగ్స్. అభి చెంప పగలకొట్టి ఎందుకు చేసావంటూ కోపంగా అరిచి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతున్న తన ఫీలింగ్స్ని కష్టంగా ఆపడానికి చూస్తూ డోర్ వైపు అడుగులేస్తుంటే రణధీర్ని బయటికి వెళ్ళనివ్వకుండా ఆపేసి రూమ్ డోర్ లాక్ చేసి పక్కకు వెళ్తాడు అభిరామ్. రణధీర్ వెర్షన్ ఇక్కడ ఆపి సావేరి వెర్షన్ చూద్దాం. ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళిన సావేరి, నాకు ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది, వెళ్ళేసి వస్తా బామ్మ అంటూ భానుమతి గారిని పర్మిషన్ అడుగుతుంది గారంగా. రాత్రిలేం పార్టీనే, ఇప్పుడే టైం 5:30 అయినట్టుంది. బర్త్డే పార్టీస్ నైట్నే ఉంటాయి బామ్మ, 8కి ఇంట్లో ఉంటాను, ప్లీజ్ ఒప్పుకో. ఆఫీస్ ఇల్లే తప్ప వేరే లోకం లేనట్టుండే మనవరాలు అంత ఇదిగా బతుకులాడుతుండేసరికి సరే త్వరగా వచ్చే అని వెళ్ళడానికి ఒప్పుకుంటారు భానుమతి గారు. నా మంచి బామ్మ, బొగ్గకు ముద్దు పెట్టి ఫ్రెష్ అవడానికి వెళ్తుంది సావేరి. మిరప్పండు రంగుకి గోల్డెన్ కలర్ జడ్డోసి వర్క్ చేస్తున్న పార్టీవేర్ చూడీదార్లో సింపుల్ మేకప్లో లూజీ హెయిర్తో రెడీ అయ్యి ఇంటి నుండి హోటల్కి క్యాబ్లో స్టార్ట్ అవుతుంది. ఇంత పెద్ద హోటల్లో ఏం పార్టీనో, హోటల్ అవుట్లెట్ లుక్కి కంగారు పడుతూ బర్త్డే పార్టీ ఎక్కడ జరుగుతుందో రిసెప్షన్లో తెలుసుకొని లాబీ వైపుగా నడుస్తుంది సావేరి. తనతో తెచ్చిన గిఫ్ట్ని ఫ్రెండ్కి అందించి విష్ చేశాక మిగిలిన ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేయడం మొదలెడుతుంది. కేక్ కటింగ్ అయిపోయి డిన్నర్ చేస్తున్న టైంకి తల దిమ్మెక్కి నిద్రొస్తున్న ఫీలింగ్ కలుగుతుంటే ఫేస్ వాష్ చేసుకోవాలని 2nd ఫ్లోర్ లాబీ నుండి 3rd ఫ్లోర్ కామన్ వాష్రూమ్ ఏరియాకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుంటుంది. టిష్యూస్తో మొహం తుడుచుకొని ఎదురుగా ఉన్న అద్దంలో తనని తాను చూసుకునేసరికి ఒకరికి 4 కనిపిస్తూ ఒళ్ళు గాల్లో తేలిపోతున్న ఫీలింగ్ కలుగుతుంటే ఏమైంది నాకు అనుకుంటూ మొద్దుబారుతున్న శరీరంతో కష్టంగా వాల్ సపోర్ట్ చూసుకుంటూ ఒక్కో అడుగు వేస్తూ ఉంటుంది. ఇటు అభి రూమ్ క్లోజ్ చేసేశాక రణధీర్ ఎలా తనని నార్మల్ చేసుకోవాలో తెలియక రూమ్లోనే పిచ్చెక్కిపోయి తిరుగుతుంటాడు. క్యారిడార్లో సావేరిని చూసిన అభి రానా ఉన్న రూమ్ డోర్ సౌండ్ రాకుండా లాక్ ఓపెన్ చేసి కనబడకుండా సైడ్కి నిలబడి ఉంటాడు. రణధీర్ ఉన్న రూమ్ దగ్గరికి సావేరి వచ్చేసరికి అన్లాక్ చేస్తున్న రూమ్ డోర్ ఓపెన్ అవ్వడంతో తమాయించుకోలేక రూమ్ లోపలికి పడిపోతున్న సావేరిని రణధీర్ కింద పడకుండా పట్టుకుంటాడు. ఆ వెంటనే అభి రూమ్ లాక్ చేసి రణధీర్ని డిస్టర్బ్ చేయొద్దని రిసెప్షన్లో చెప్పి మహల్కి వెళ్ళిపోతాడు. 3rd ఫ్లోర్ మొత్తంలో ఉండే రూమ్స్ తమ ఫ్యామిలీ కోసమే యూజ్ చేస్తారు. రణధీర్ మీద పడ్డ సావేరి చేతిలోని మొబైల్ వాలెట్ ఫ్లోర్ మీదకి పడిపోవడంతో కష్టంగా మొహాన్ని పైకెత్తి అతన్ని చూడడానికి ట్రై చేస్తుంది. లూజ్గా ఉన్న హెయిర్ సావేరి మొహాన్ని దాచేయడంతో మెల్లిగా రానానే హెయిర్ పక్కకి జరిపి ఆమెను చూస్తాడు. దట్టమైన ఆకుల చాటుని తప్పించుకున్న జాబిలిలా కనిపిస్తున్న సావేరిని చూసి ఆ క్షణమే రణధీర్ మనసు చెదిరిపోతుంది. ఎందరో అమ్మాయిల్ని చూసినా అప్పటి వరకు కలిగిన ఫీలింగ్ సావేరిని చూసి కలుగుతుంటే
చిన్న నవ్వుతో మెల్లిగా ఆమె బొగ్గలు తడుతూ పిలుస్తాడు రణధీర్. పూర్తిగా మైకం కమ్మేసిన ఆమెకి తన బాడీ ప్యారలైజ్ అయినట్టు అనిపిస్తుంటే మాట్లాడడానికి నోరు తెరవడానికి చూసి అది కూడా అవ్వక మాటలో రాని బొమ్మల రణధీర్ చేతుల్లో ఉండిపోతుంది. ఒకరిది ఆపలేని అచేతన పరిస్థితి, ఇంకొకరిది ఆపుకోలేని నిస్సహాయత. ఆ తర్వాత ఏం జరిగిందో సావేరికి అర్థమయ్యేటట్టు చెప్పి, ఇది సావి జరిగింది, ఐఎమ్ రియల్లీ సారీరా. నన్ను నేను నీకు దూరంగా ఉంచడానికి లాస్ట్ మినిట్ వరకు ట్రై చేశాను, కానీ నాకు అవ్వలేదు. సావేరి పెయిన్ ఎలా భరించిందో ఆమె గాయాల వల్ల తెలియడంతో కన్నీళ్లతో క్షమాపణలు చెప్తాడు రణధీర్. సావేరి నుదుటిని ముద్దాడి లవ్ యూ సావి ప్రేమగా చెప్తాడు రణధీర్. డ్రగ్స్ ఎఫెక్ట్ అని చెప్పాడు. ఇప్పుడు కూడా అభి ఇచ్చినట్టు చెప్పలేదు. అలాగే అభి రానాని హోటల్కి తీసుకెళ్లడానికి ముందే సావేరి గురించి కూడా ప్లాన్ చేసుకున్నాడు. అసలు ఇదంతా అభి ఎందుకు చేశాడన్నది ఇంకా కొద్ది రోజులు సస్పెన్స్నే. రణధీర్ బొగ్గని ముద్దాడి ఐ లవ్ యువర్ సిన్సియారిటీ, జరిగింది నాకు పూర్తిగా గుర్తుంది, కానీ మీరేం చెప్తారో అని కావాలనే సరిగా గుర్తులేదని చెప్పాను, కానీ మీరు జెన్యున్గా జరిగిందే చెప్పారు. చిన్న స్మైల్ ఇస్తుంది. నీతో అబద్ధం చెప్పే అవసరం ఎప్పటికీ రాదు అనుకుంటా సావి. ఆ నవ్వుతో జత కలుపుతూ సావేరిని 2 చేతుల్లోకి లిఫ్ట్ చేస్తాడు. సైట్ సీయింగ్కి వెళ్దామన్నారు. అతని అడుగులు బెడ్ వైపు సాగుతుంటే కాంప్లిమెంట్గా చెప్తుంది. 1 అవర్ ఆగి వెళ్దాం స్వీటీ. సావేరిని బెడ్ మీద పడుకోబెట్టి ఆమె గుండె మీద తలపెట్టుకొని పడుకొని ఇద్దరి కుడి చేతి వెళ్ళు పెనవేస్తారు రణధీర్. అతని ఎడమ చేయి ఆమె ముగ్గని నిమురుతుంటే సావేరి ఎడమ చేతిని రణధీర్ జుట్టులోకి పోనిచ్చి తల మీద కిస్ చేస్తుంది ఇష్టంగా. ఈ కథ కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇలా చేయడం వల్ల ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది.